చెప్పబోయే సాక్ష్యం దేవుని కృప వల్ల బీటెక్ కాలేజ్లో ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా దేవుడు సహాయం చేశాడు. నా విషయంలో, మా చెల్లి విషయంలో కూడా పరీక్షలు రాయటాన్ని దేవుడు కృప చూపించి అన్ని విజయవంతం చేసి మన విజయాలు దేవుడు దయచేశాడు. అది అలాగుండగా ప్రాముఖ్యంగా అక్కడ కాలేజీ ప్రార్థన విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. ప్రారంభం నుంచి కూడా ముగింపు వరకు ఏ ఇబ్బంది లేకుండా దేవుడు సహాయం చేశాడు. దైవ సేవకులు గారు ఆత్మపూర్ణులై పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు మీలో ప్రేరేపించబడిన వాళ్ళు లేచి నిలబడని నేను వారి నిమిత్తం ప్రార్థన చేస్తానని చెప్పేసి దైవ సేవకులు గారు అన్నప్పుడు నేను కూడా వాళ్ళు లేచి నిలబడేవాడిని ముందున్నప్పుడు. అలాగే దాని యొక్క ప్రతిఫలం దేవుడు దయచేశాడు. కాలేజీలో జాయిన్ అయినప్పుడు నేను ఒక్కనే ప్రార్థన చేసుకునేవాడిని. దాని నుంచి 4-7 దాదాపు ఇప్పటికి 70 మంది వరకు అక్కడ దేవుడు ఒక సంఘాన్ని దేవుడు సహాయం చేస్తున్నాడు. అది దేవునికే మహిమ కలుగును కాక. అలాగనే ఆ రీతిలో దేవుడు సహాయం చేస్తున్నారు. మేము అక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు అక్కడికి వచ్చే ప్రేయర్ టీం వాళ్ళు కూడా మా నిమిత్తం కూడా ప్రార్థన చేయండి అని ఏలూరు ఆశ్రయం హాస్పిటల్ ఐసీయూలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన వస్తూ కోరినారు. మాకు కొంచెం ప్రార్థన చేయండి అన్నప్పుడు మేము కూడా టీం అందరం వెళ్ళేసి అక్కడ ఆశ్రయం కాలేజీలో హాస్పిటల్ వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఐసీయూలో ఉన్న వాళ్ళు దేవుని కృపలో మంచి ఆరోగ్యం దయచేసి విడుదల కలుగు చేశారు. అక్కడ ప్రార్థన చేస్తుండగానే చుట్టుపక్కల ఉన్న మా నిమిత్తం కూడా ప్రార్థన చేయండి అన్నప్పుడు వారి నిమిత్తం కూడా అక్కడ ప్రార్థన చేస్తారు. వాళ్ళు కానుకలు వేస్తున్నారు. దాదాపు 2-3 కూడా అలాగే చేస్తున్నారు. మేము దానికి అర్హులం కాదమ్మా, నేను కానుకలు తీసుకోకూడదు, ప్రార్థన చేయడానికే మేము వచ్చామని చెప్పేసి ప్రార్థన చేసి బయటకు వచ్చాం. దేవుని కృపల్లో వాళ్ళు డిశ్చార్జ్ అవ్వడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. నేను అక్కడ ఉన్నప్పుడు కూడా హోసన్న మందిరం కృష్ణా జిల్లా దైవ సేవకులు గారు దేవదాసాయి గారి దగ్గరికి వెళ్తాను. పాస్టర్ గారు కూడా ఆత్మపూర్ణులై చెప్పిన మాట దేవుడు నేను బహు బలంగా వాడుకుంటాడు, ఇబ్బంది ఏం లేదని చెప్పేసి అన్నారు. ఆ వాక్యాన్ని దేవుడు నా పట్ల కూడా దేవుడు నెరవేర్చున్నాడు. ఆ వాగ్దానాన్ని పొందుకున్నట్టు సహాయం చేశారు. కాబట్టి కాలేజీలో ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా దేవుడు సహాయం చేసి ఇప్పుడు అక్కడ సంఘం స్థిరపడే దేవుడు సహాయం చేశారు. ఇప్పుడు బయట ఉన్న హాస్టల్లో కూడా దర్శించాలని ఆ ప్రేరేపణ కలిగి ఉంది. ఆ హాస్టల్లో కూడా దర్శించాలనుకున్నాం. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. వ్యతిరేకంగా ఉన్నటువంటి యాజమాన్యమైనా, అధికారులైనా, ప్రభుత్వాలైనా, ఇక ఎవరైనా కానీ ఆటంకం ఉన్న వాళ్ళందరూ కూడా యేసు నామములో తొలగిపోవును కాక. ఎక్కడైతే వాక్యం అందట్లేదో, సువార్త అందట్లేదో, నలుమూలలా క్రైస్తవులు విస్తరించబడేట్టుగా మీరు కూడా ప్రార్థన చేయండి. చిన్న సాక్షి దేవుడు దీవించును గాక. ఆమేన్. అలాగే